హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో మనందరికీ చిన్నప్పటి నుంచి ఇష్టమైన ఒక గేమ్, ఆ గేమ్ పేరుని టైటిల్గా తీసుకొస్తూ అండ్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాలో ఉంది ట్రైలర్ అది చూస్తుంటే. సో సినిమా ఎలా ఉండబోతుంది చెప్పడానికి టీం అంత ఉన్నారు, వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్, హలో, ఎలా ఉన్నారు? బాగా డ్రైన్ అయినట్టున్నారు కనిపిస్తుంది. రైట్, యా, మీ సూపర్ గుడ్. మాకు ఎంత యాక్టివ్గా ఇలా వెళ్తూనే ఉంటాం. సో యా, మ్యారియో చాలా డిఫరెంట్ టైటిల్, ఎక్స్పెక్ట్ చేయం ఇది. అంటే ఒక మనకు బాగా ఇష్టమైన గేమ్, ఎక్కువగా చిన్నప్పుడు ఆడిన గేమ్, ఇప్పటికీ కూడా ఎక్కువ మంది ఇష్టపడి ఆడే గేమ్. ఆ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి అండ్ టైటిల్ డిఫరెన్స్ ఎవరు ఇచ్చారు? డైరెక్టర్ గారిది ఐడియా అండి. అంటే ఆయన అంతకుముందు పెట్టిన కూడా మంచి క్యాచీ టైటిల్సే పెట్టారు. ఆయన తీసిన సినిమాలు నాటకం, సుందరి, తీస్మార్ ఖాన్, మ్యారియో. సో అన్నీ చూడండి, టైటిల్స్ ఇంట్రెస్టింగ్గానే పెట్టారు. దీనికి కథకి సంబంధం ఉంది కాబట్టే పెట్టారు. కథకి ఎలా అంటే మ్యారియో పర్సన్ నేమా లేదంటే గేమ్ రిఫరెన్స్ తోనే? పాతకాలంలో మారియో గేమ్ ఆడేవాళ్ళు కదా, ఇది కలికాలం మారియో. ఇక్కడ ఆటలు పక్కనే ఉండి నాకు ఎందుకు ఈ థాట్ రాలేదు. కలికాలంలో ఆటలు ఎలా ఆడితే మనుషులతో ఎలా ఉంటుంది అలా. ఓకే, మనుషులతో ఆడే ఆట మ్యారియో. సినిమాటిక్ మ్యారియో మనుషులతో ట్రై చేసా, ఎలా ఆడారో ఏం చేశారో అడిగి తెలుసుకుందాం. రైట్, సో స్టార్ట్ విత్ అనిరుద్ధ్ గారు. హీరోగా ఫస్ట్ ఫిల్మ్ సార్ ఇది? నా ఫస్ట్ ఫిల్మ్. సో అంటే లవ్ స్టోరీ కానీ లేదా కమర్షియల్ యాక్షన్ ఫిలిం కాకుండా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా అనుకోవచ్చు ఇది. అండ్ ఆవిడ చెప్పినట్టుగా కలియుగం మ్యారియో అంటున్నారు. సో ఈ కథను చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? అండ్ మీ క్యారెక్టర్ అంటే లైక్ వచ్చింది హీరోగా ఆపర్చునిటీ అని చూస్ చేసుకున్నారా లేదా కథలో బలం ఉందని చూస్ చేసుకున్నారా? డెఫినెట్లీ కథ వల్లే అండి. నాట్ జస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ అనే కాదు, రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది, ఒక మంచి ప్యాకేజ్. అండ్ ఈ కథ వినగానే ఎలా అనిపించింది అంటే దీన్ని ఏదో ఒకటి చేసి పట్టాలు ఎక్కించాలి అని కొన్ని కథలు వింటూ ఉంటాం కదా. అండ్ యాజ్ ఎ డైరెక్టర్ కళ్యాణ్జీ గారు నాకు చాలా ఇష్టం. ఆయన స్పాంటేనిటీ కానివ్వండి, ఎడిట్ మీద ఆయనకున్న పట్టు కానివ్వండి. సో అతనితో ట్రావెల్ అయ్యి బాగా క్లోజ్ అయ్యి మేము అన్నీ చూస్తూ ఉంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్కి ఇది మంచి ఆపర్చునిటీ అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ రాకేంద్ర మౌళితో నేను చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేద్దాం అనుకుంటున్నా. అతను కూడా ఉండేసరికి ఐ రియలీ వాంటెడ్ టు గో విత్ దిస్. ఓకే, 1+1 ఆఫర్. 1+1 ఆఫర్. ఓకే, రైట్. సో యా, రాకేంద్ర మౌళి గారి పేరు వచ్చింది కాబట్టి యాక్చువల్లీ ద మల్టీ టాలెంటెడ్ సకల కళా వల్లభన్, ఇంకా ఏం పేర్లు ఉన్నా కూడా ఒక రైటర్, డైలాగ్ రైటర్, ఒక సింగర్, ఒక యాక్టర్. బట్ సినిమాలు చేస్తున్నా కూడా చూజీగా వెళ్తున్నట్టు ఉంది నాకైతే మీది. అంటే కనిపిస్తున్నారు, మళ్ళీ కనుమరుగవుతున్నారు, కనిపిస్తున్నారు, కనుమరుగవుతున్నారు. సో వై దట్ చూజీ ఇన్ ద ఫిలిమ్స్? ఏది పడితే అది వస్తే చేయకూడదు లేదా మనకి రిప్రజెంటేషన్, క్యారెక్టర్ రిప్రజెంటేషన్ అనే పాయింటా? అండ్ ఈ సినిమాలో క్యారెక్టర్ రిప్రజెంటేషన్ ఉందా? తప్పకుండా ఉందండి. ఇప్పుడు ఏ స్టోరీ నాకు స్టోరీ ఎవరైనా చెప్తున్నప్పుడు ఆ కథలో నన్ను తీసేసి, అంటే నేను చేయబోయే పాత్ర తీసేసి కథ నరేట్ చేయగలరా అన్నాను అనుకోండి, ఓ ఎస్ అన్నారు అనుకోండి, థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం వెళ్ళిపోతాను. అంతే కదా. నేను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నప్పుడు ఆ కథలో దిస్ నో పాయింట్ ఆఫ్ డూయింగ్ ఇట్. నా బ్రెడ్ అండ్ బటర్ ఎలాగో నాకు రైటింగ్లో వస్తుంది కాబట్టి ఇది యాక్టింగ్ అనేది నాకు చాలా ఇష్టమైన జాబ్. నేను చాలా చాలా ప్యాషనెట్గా పనిచేసే ఒక క్రాఫ్ట్ అది. కాబట్టి అందులో నేను చాలా సిన్సియర్గా దాన్ని అటెంప్ట్ చేయాలనుకుంటాను. ఐ గివ్ ఆల్ మై ఎనర్జీ దేర్. సో అలాంటప్పుడు మనం కరెక్ట్ ఫిల్మ్స్ చూస్ చేసుకోవాలి. ఏదో పెద్ద సినిమాలో ఒక మెరుపు వీరుడు పాత్ర అలా వచ్చే అదిగో అనేలో ఫ్లాష్ మ్యాన్ లాగా వెళ్ళిపోయే పాత్రలు చేయడం కన్నా, ఏదో అక్కడెక్కడో 10 మంది 30 మందిలో అక్కడ నుంచి చూడడం నేను ఇంపార్టెంట్ అని ఫీల్ అవునండి. సో నాకు అక్కడ కిక్ ఇవ్వకపోతే నేను చేయకూడదు సార్. అంతే, మనం వచ్చిందే ప్యాషనేట్గా ఎందుకు వచ్చాం ఈ ఫీల్డ్కి, మనకు నచ్చిన పని చేస్తాం. సో అలాంటి కిక్ దొరికినప్పుడు చేయడం పాయింట్ లేదు. ఇందులో పిచ్చిగా దొరికింది ఆ కిక్ నాకు. నెగిటివ్ షేడ్ సార్? అవునండి, నెగిటివ్ షేడ్. ఫస్ట్ టైం అది కూడా సూపర్. సో ఈగర్లీ వెయిటింగ్. అంటే ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఇవి డిఫరెంట్. ఒక నెగిటివ్ షేడ్లో రాకేంద్ర మౌళి గారు ఎలా ఉంటారు అనేది మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ యా, కల్పిక గారు మీరు కూడా అంతే, సేమ్ చాలా టిపికల్గా చూసీగా వెళ్తున్నట్టే ఉంటుంది మీరు కూడా. ఎందుకు ఆ గ్యాప్ ఎందుకు తీసుకుంటారు? క్యారెక్టర్స్ కోసమా లేదా క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ కోసమా? వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ ఫిల్మోగ్రఫీ అంటే ఏం చెప్తారు?
ఇట్ ఈస్ ద టైమింగ్ ఆల్సో అండి. ప్రతి సినిమా మనకు సూట్ అవుతుందా లేదా అనేది మనం విన్న వెంటనే మనం రికగ్నైజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ చేసింది క్యారెక్టర్ది మళ్ళీ చేయాలనుకోము మనము. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ కమింగ్ ఇన్ ద వే. సో స్టెప్ బై స్టెప్గా యాక్టర్గా ఇంప్రూవ్ అవ్వాలనే కోరుకుంటాం మనం ప్రతిసారి. సో అలాంటి స్కోప్ దొరికితేనే చేయాలి, గ్రాప్ చేయాలని చెప్పి ఆ ఫీలింగ్తోనే చేయడం జరుగుతుంది తప్ప నథింగ్ ఎల్స్. రిజెక్ట్ చేయాలి అన్నట్టు ఏం కాదు. బట్ ఏదైనా డిఫరెంట్గా చేసే స్కోప్ దొరికితే చేద్దామని చెప్పి ఉంటుంది ప్రతిసారి. ఈ సినిమాలో ఏ పాయింట్ నచ్చింది వెన్ ద స్టోరీ ఈజ్ నరేటెడ్ టు యూ, అరే ఈ పాయింట్ తోటి ఈ సినిమా నేను చేయాలి, ఇది నాకు కనెక్టింగ్ పాయింట్ అనిపించిన లైన్ ఏంటి? నాకు ఈ క్యారెక్టర్కి కనెక్షన్ జీరో. దట్ వాజ్ ద బెస్ట్ పార్ట్. బికాస్ ఐఎమ్ ప్లేయింగ్ సంథింగ్ ఎల్స్ కదా, నాలాగా నేను ఉండట్లేదు. గుడ్. Yeah. అంటే కంప్లీట్ గా మన అవుట్ ఆఫ్ ది వే మనం మనలా లేకుండా ఉండే ఒక పాత్ర దొరకడం కూడా Yeah. కష్టమే కదా. ఓకే. సో అసలు ఎక్కడ మీ రిఫరెన్సెస్ పాత రిఫరెన్సెస్? No, nothing. So it's a very unique character, very different character. కాబట్టి that was my exciting point చేయడానికి, చూస్ చేయడానికి కారణం. ఓకే. అండ్ కలియుగంలో మ్యారియో అని చెప్పిన యష్నా గారు, యా So, భావితర రచయిత్రి భావన గారు. ఒక రచయిత పక్కన పెట్టుకుని ఆయనకు కూడా రాని ఆలోచనలు మీ మనసులో తీసుకొచ్చారంటే అసలు ఆయన కూడా షాక్ అయ్యారు. నేను ఎందుకు చెప్పలేకపోయాను, పొద్దు నుంచి ఎక్కడా చెప్పలేదు నేను పాయింట్ అని, రైట్? సో యా, హౌ యువర్ క్యారెక్టర్ విల్ బి కనెక్టెడ్ అంటే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్తో మన ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మన క్యారెక్టర్ కానీ రిఫరెన్సెస్ కానీ ఫ్యూచర్ ఫిలిమ్స్కి హెల్ప్ అవ్వాలనే చేస్తాం. సో అలాంటి క్యారెక్టర్ ఏంటి ఈ సినిమాలో? అండ్ మీ హెయిర్ స్టైల్ అది చాలా బబ్లీగా చాలా డిఫరెంట్గా ఉన్నారు అక్కడికి ఇక్కడికి. యా సో ఇది ఈ రోజు లుక్. ఓకే. అదే ఇట్లా ఈ రోజు లుక్, ఈ లుక్తో వేరే ఏదన్నా సినిమా? లేదు. ఈ లుక్ తో యాక్చువల్లీ ఒక ఎగ్జైటింగ్ ఫిలిం ఉంది, అది Okay. వస్తుంది, Okay. టైం పడుతుంది అది రావడానికి. ఓకే. బట్ ఈ దీంట్లో అయితే నాకు ఈ మూవీ చేసినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ వచ్చింది, ఎందుకంటే నాకు నేనింతే మూవీ అంటే చాలా ఇష్టం. సో దాంట్లో మూవీ జరుగుతూ ఉంటుంది. సో ఇన్ దిస్ మారియో ఫిలిం ఐఎమ్ ప్లేయింగ్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్. సో మూవీ జరుగుతూ ఉంటుంది నా పార్ట్ వరకు అదంతా. సో ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్ టు డూ దట్ పార్ట్. సో అండ్ హీరో గారితో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ సీన్స్. సో హీ ఈజ్ ఆల్సో బ్రిలియంట్. సో అట్లా మంచిగా అట్లా ఆడుతూ పాడుతూ చేసేసాం. అలా ఆడుతూ పడుతూ చేసి Yeah. మేము కూడా ఆడుతూ పడుతూ ఎగరగా వెయిట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. అండ్ మళ్ళీ మీరు రైటర్గా ఇన్ని క్రాఫ్ట్స్ చేస్తున్నప్పుడు యాక్టింగ్ అనే దాంట్లోకి ఎందుకు మీ మైండ్ అంటే ఫాదర్ ఈస్ కంప్లీట్లీ రైటర్, ఆయన పాటలు కానీ ఏదన్నా కానీ మాకు డబ్బింగ్ సినిమాలు రాయాలంటే వెన్నెల గంట గారు అనే ఒక బ్రాండ్ ఉండిపోయింది. మళ్ళీ ఆ బ్రాండ్ కంటిన్యూ చేస్తూ తెలుగు ఓను రాస్తున్నారు, డబ్బింగ్ రాస్తున్నారు, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు. ప్రూవ్ చేసుకున్న తర్వాత యాక్టింగ్ అనేది నో నీడ్ ఫర్ యూ. బట్ యాక్టింగ్ మీద ప్యాషన్ ఎక్కడి నుంచి, ఎలా? సార్ డబ్బింగ్ అనేది మా కుల వృత్తి సార్, క్యాస్ట్ ఆక్యుపేషన్. కాబట్టి అందులో ఇంకా దాని గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు. నాకు చిన్నప్పటి నుంచి డబ్బింగ్ స్టూడియో అనేది ప్లే గ్రౌండ్. నాకు ఆల్రెడీ వచ్చింది, అంటే అది అబ్బింది, అబ్బ ద్వారా అబ్బింది అంతే పాయింట్ అది. ఓకే, అంతే. అండ్ నేను స్వతహాగా ఎల్కేజీలో కన్నా నేను యాక్టర్ అవుతా ఉన్నాను బేసిక్గా. దానికి ఒక మంచి యాక్టర్ అవ్వాలంటే ఎన్ని నేర్చుకోవాలో అన్ని నేర్చుకుంటూ వెళ్తున్నాను. ఎప్పటికప్పుడు అందులోనూ చేసుకుంటున్నాను, రీలోనూ చేసుకుంటున్నాను. డాడీకి చెప్పారు ఎప్పుడైనా యాక్టింగ్ చిన్నప్పటి? నేను చిన్నప్పుడు ఎల్కేజీలోనే చెప్పేసాను. నేను అంటుంటే ఇంట్లో అనౌన్స్ చేసాను, నేను ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ అని. You were this much? I was that much. Literally, I told. After my school day, I went home and I told that I want to become an actor. ఏం చూసి యాక్టర్ అవుతాం అని చెప్పారు? అది చప్పట్లు, నాకు ఆ స్పాట్ లైట్ నచ్చింది, చప్పట్లు నచ్చాయి. ఏ సినిమాలో? ఎల్కేజీలో స్టేజ్ మీద నచ్చి. టెన్షన్. అండ్ నేను అది 6th స్టాండర్డ్ లోనే ప్రూవ్ చేసుకోగలిగాను. రంగస్థలం మీద చేశాను నేను. ఆత్మస్వరభూతాని అని ఒక నాటకం. అందులో అదే నా ఫస్ట్ డెబ్యూ, రంగస్థలం డెబ్యూనే. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా గోల్డ్ మెడల్ దాసనారాయణ రావు గారు ఇచ్చారు నాకు. సో అలా దే అండర్స్టూడ్ ఐ రియల్లీ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. సరే, యాక్టింగ్ ఓకే, మరి రైటింగ్ ఇదంతా డబ్బింగ్ రైటింగ్ వాజ్ జస్ట్ జెనెటికలీ హ్యాపెనింగ్ అండి. ఇది ఎందుకు అడుగుతున్నానంటే రైటింగ్ గురించి కంప్లీట్లీ చాలా తక్కువ మంది పౌరాణికాలకు కానీ లేదంటే అలాంటి వాటికి సంబంధించి కొన్ని అర్థం కాని డైలాగ్స్ ఉంటాయి మనకి. అలాంటివి రాయాలంటే వెరీ రేర్ కేసెస్, చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. బట్ యూ డిడ్ ఇట్ అట్ దిస్ ఏజ్ అంటే అది కంప్లీట్లీ డిఫరెంట్ టాస్క్ అది. సో ఇది ఎలా, నాకు మెయిన్ పాయింట్ అనమాట. మహావతార్ నరసింహ గురించి. మహావతార్ నరసింహ ఆర్ సమ్ సాంగ్స్ విచ్ యూ హ్యావ్ రిటర్న్ లైక్, అంటే అలాంటి వర్డ్స్ మనకి రాజమౌళి గారి నాన్నగారు శక్తి ఆయన యూజ్ చేసిన
వర్డ్స్ మాకు తర్వాత చాలా చాలా తక్కువ వింటూ ఉంటాం అలాంటి వర్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయించుకోవాలన్నా అదేదో ఫైట్ సీక్వెన్స్ అప్పుడు అది ఎవరికి విన్నంత మ్యూజిక్ తో కొట్టుకుపోయే సాంస్క్రిట్ శ్లోకాలు ఎందుకు అడుగుతారు ఎందుకో తెలియదు అది. బట్ యా ఇది ఎలా వచ్చింది అంటే కనుక చిన్నప్పటి నుంచి మైథలాజికల్ ఫిల్మ్స్ ఎక్కువ ఇంట్లో చూసేవారు నాన్నగారు, అమ్మ చూసేవారు. సో మాకు సినిమాలు చూపించారు. నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగాను. సినిమాల ద్వారానే నేను భాష నేర్చుకున్నాను బేసిక్గా. ఓకే. సో అది అలా ఉండిపోయిందేమో. సూపర్. అండ్ అనిరుద్ధ్ గారు, మీకు అంటే ఈ సినిమా తర్వాత వాట్ ఈస్ యువర్ కెరియర్ గ్రోత్? మ్యారియో ఎలా సపోర్ట్ చేస్తుంది? అండ్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు అండ్ యు ఆర్ ఇన్ టు ప్రొడక్షన్ సైడ్ ఆల్సో సమ్ వాట్, అండ్ యాక్టర్గా కూడా చేస్తున్నారు. డైరెక్షన్ ఫ్యూచర్లో చేసుకునే ఆలోచన ఏదన్నా ఉందా అలాంగ్ విత్ యాక్టింగ్ అండ్ ఆల్, ఆర్ లేదంటే ఓన్లీ దీనికి స్క్రీన్కే? లేదండి, మూవీలో ప్రతి క్రాఫ్ట్ నాకు ఇంట్రెస్టే. ఎక్కడ ఛాన్స్ వస్తే అక్కడ ఐ విల్ బీ దేర్. నాట్ జస్ట్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్, నాకు డబ్బింగ్ ఇంట్రెస్టే అండ్ ప్రొడక్షన్. ఆబ్వియస్లీ సినిమా అనేది నడిచే ప్రొడక్షన్ మీదే కాబట్టి రైటింగ్ కూడా ఇంట్రెస్ట్. సో ఈ మూవీ రెస్పాన్స్ తర్వాత చూడాలి హౌ ఐ షుడ్ ప్లాన్ మై కెరీర్ అని. ఓకే, అదొకే. రాసుకున్నారా అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడే మనకంటూ కొన్ని స్క్రిప్ట్లు బండిల్స్ పక్కన పెట్టుకుని ఉంటాం ఖచ్చితంగా. చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి మాకు. సో దాని గురించి అంటే ఏమన్నా రాసుకున్నారా? కథలు మీ దగ్గర ఉన్నాయా? ఏమన్నా రాసుకున్నాను, కానీ ఈ మూవీలో పని చేశాక అవి పడేయాలని ఫిక్స్ అయ్యాను. రియలైజేషన్. ఎందుకు అంత రియలైజేషన్? ఇది ప్రతి ఫిల్మ్కి అవుతుందండి. అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే ముందు కూడా నేను కొన్ని రాసుకున్నాను. సో సేమ్ మూవీ అయిపోయాక ఓకే, ఇంకా అంత మెచ్యూరిటీ లేదు ఈ స్టోరీ టేకప్ చేసుకోవడానికి అనిపించింది. మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి కొత్త లెర్నింగ్తో కొత్త రైటింగ్ ఏమైనా చేయడానికి ట్రై చేస్తాం. ఓకే ఓకే. అంటే ఉంది ఒక క్వశ్చన్ ఉంది, దాంతో అడుగుతాను. అండ్ కల్పిక గారు, మీరు ఈ సినిమా చేసేటప్పుడు వాట్ యూ సెడ్ అంటే నేనులా ఉండను, డిఫరెంట్ వరల్డ్ డిఫరెంట్ ఇది అని చెప్పారు. ఇలాంటి క్యారెక్టర్ ఇంతకుముందు ఎప్పుడు మీకు తగలలేదా? అంటే గ్యాప్ తీసుకున్న 2023 అండ్ అగైన్ 2025 ఎందుకు మధ్యలో వేరే క్యారెక్టర్స్ ఏం నచ్చలేదా మీకు? కథలు వచ్చాయా, రాలేదా, ఏంటి? వచ్చాయి, బట్ నేను కొంచెం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను కూడా కాన్సన్ట్రేట్ చేశాను. ఐ వర్క్డ్ ఫర్ 2 ఫిల్మ్స్ ఇన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో వీఆర్ ఆల్ అంటే మీరు కూడా ఉన్నారా? అలా కాదు, వస్తాను నేను. సో నాకు మంచి స్క్రిప్ట్ లేకపోతే మంచి రోల్ పడే వరకు ఐ డోంట్ వాంటెడ్ టు వేస్ట్ టైం. సో నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చేయడం జరిగింది. సో యా, ఇట్ డెంట్ కమ్ అక్రాస్. సో ఫ్యూచర్లో ఒక లేడీ డైరెక్టర్, వన్ మోర్ లేడీ సక్సెస్ఫుల్ డైరెక్టర్, హోప్ఫుల్లీ. ఆర్ యూ రెడీ విత్ యువర్ స్క్రిప్ట్స్? నాట్ యెట్. ఇంకా I want to learn a lot. అయితే నలుగురిలో ఒక డైరెక్టర్ నాకు కనిపిస్తున్నాడు కాబట్టి దాని మీద ఒక ర్యాపిడ్ ఫైర్ వేస్తా లాస్ట్లో. దేవుడా. అండ్ యా, యష్ణ గారు చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు వీఆర్ ఆల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని ఒక మాట వదిలేశారు మాకు. ఇంట్రెస్ట్ అదే అంటే ఇక్కడ ఫిల్మ్స్ లో ఉన్నప్పుడు ఫిల్మ్ మేకర్ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ అందరికీ ఉంటది కదా. ఫర్ అస్ యాక్ట్రెసెస్ తో మేము ఒక 10-15 years ఆఫ్ అవర్ కెరియర్ మేము అది ఆబ్వియస్లీ ఆలోచించాం. కానీ దాని తర్వాత చెయ్యాలి అన్న ఒక థాట్ కొంతమందికి ఉంటుంది. మీకైతే ఉంది. బికాజ్ ఫిల్మ్స్ ఆర్ లైక్ లవ్ సార్. ఒక్కసారి వచ్చాము అని అంటే ఇంక ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేము. అంత ఎంతో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ కాబట్టి. అండ్ నేనేంటి అంటే నాకు ఎక్కడ కాళ్ళు ఆగవు. 6 నెలల కంటే నేను ఏ జాబ్ చేయలేను అని నేను చిన్నప్పుడే డిసైడ్ అయ్యాను. సో లుక్ ఎట్ దిస్ డెస్టినీ. ఫిల్మ్స్ మనం ఎట్లా ఒక్కొక్క సెట్ ఈస్ వెరీ డిఫరెంట్, పీపుల్ ఆర్ డిఫరెంట్, లొకేషన్స్ ఏముండదు. సో 6 నెలలు కూడా అవసరం లేదు, ప్రతిరోజు డిఫరెంట్ గా ఉంటుంది. రాజమౌళి గారు సినిమా చేయండి ఒకసారి. 3 ఏళ్ళు అక్కడే ఉండాలా? 3 ఏళ్ళు to 5 ఏళ్ళు అక్కడే ఉండాల్సి అప్పుడు చెప్తారు కానీ 6 నెలలు నేను ఒక చోట ఉండను వెళ్ళిపోతాను ఆయనతో చెప్పండి. రైట్. ఈ సినిమాలో మీరు ఏమన్నా రైటింగ్స్ లో సపోర్ట్ చేయడం అన్నా జరిగిందా, లేదా ఓన్లీ మీ యాక్టింగ్ పార్ట్ వరకే? అడిషనల్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, మ్యూజిక్, విలన్, కాస్టింగ్ మొత్తం మీద వేసేసుకోవాల్సి ఉందన్న పేరు. ఎగ్జాక్ట్లీ. డైరెక్టర్ గారి కింద మీ ఒక్క పేరు ఉంటే సరిపోయేదేమో అని అడిగితే. ఆర్ ఒక స్పెషల్ పేరు యాడ్ చేద్దాం, కర్త కర్మ క్రియ. కర్త కర్మ క్రియ వచ్చేసారా? పక్కన ఆ వైపు వెళ్తున్నా ఉంది. ఓకే. అండ్
మీ గురించి చెప్పాలి అంటే కంప్లీట్గా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అందరని చెప్తూనే ఉన్నది. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్స్లో, నెగిటివ్ షేడ్లో హౌ మచ్ యూ డిడ్ సక్సెస్ఫుల్లీ. అంటే విలన్గా జనాలను ఒప్పించడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. సో మీరు చేస్తున్న క్యారెక్టర్ మీరు చూసుకున్న తర్వాత మీకు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ కలిగింది, నేను కూడా విలన్గా చేయగలను, నాకు నెగిటివ్స్ వస్తాయి ఇక్కడి నుంచి అనే థాట్? 200% నాకు ఫస్ట్ నుంచి ఇష్టం నెగిటివ్ రోల్స్ చేయడం అంటే. ఈసారి కుదిరింది అంతే పాయింట్. ఇప్పుడు ఇది ఎలా అంటే చిన్నప్పుడు పౌరాణికలు చూస్తున్నప్పుడు రావణాసురుడు క్యారెక్టర్ నాకు ఎక్కువ ఫ్యాసినేటింగ్ అనిపించేది టు పర్ఫార్మ్. ఒక దాని సూర్యకం చూసినప్పుడు, దుర్యోధన చూసినప్పుడు ఇది బాగుంది చేయడానికి. సో అది లోపల ఉన్న క్యారెక్టర్స్ బయటకు వచ్చాయి అంటే నేను యాక్చువల్లీ నేను బేసిక్గా చాలా మంచివాడిని, అలా లేని నెగిటివిటీ ఎదుర్కొని చేసినట్టు. ఓకే. అండ్ ఈ నెగిటివ్స్లో ఒక్కవేళ మీకంటూ మనకి ఉంటుంది అంటే నెగిటివ్ షేడ్స్ ఇష్టం అన్నారు కాబట్టి, ఒక హీరోకి నాకు టగ్ ఆఫ్ వార్ పడితే సినిమా స్క్రీన్ మీద అనే ఒక ఫీల్ ఉంటుంది కదా, అలా ఎవరితోటన్నా చేయాలి టగ్ ఆఫ్ వార్ మా ఇద్దరికి బాగుంటుంది అనే తోట ఉన్నాను? అదైతే లేదండి. అంటే ఇప్పుడు ఇందులో చేస్తున్నాం కదండి విలన్గా చేసి, ఇది కంప్లీట్గా ఒకలాంటి పర్ఫార్మెన్స్ అనుకోండి. ఇది ఎక్సెంట్రిక్ విలన్ అన్నట్టు. సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ అని ఈటీవీ వాళ్ళ సినిమా ఒకటి, అందులో అది రాబోతుంది. అందులో నేను చేసింది వెరీ డార్క్ అండ్ సీరియస్ విలన్ అనమాట. ఇది ఫన్ ఎక్సెంట్రిక్ విలన్ అయితే, ఇది సీరియస్ విలన్. సో దీనికే చాలా షేడ్స్ వేరియేషన్స్ ఉన్నాయి. అలాగే యూల్ హ్యావ్ మనలో మనం వెతుకోవడానికే టైం పడుతుంది సార్. మిగతా హీరో ఎవరైతే ఉన్నారో అది కథారచన చూసుకుంటారని నా ఫీలింగ్. ఓకే, డన్. అండ్ అనిరుద్ధ్ గారు, మీరు నెగిటివ్ షేడ్స్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా? నేను ఆల్రెడీ అవుట్ చేశానండి. దీనికి ముందే రిలీజ్ అవ్వాలి కానీ ఇంకా సమ్ ఇష్యూస్ వల్ల చాలా ఉన్నాయి మా దగ్గర అయితే. నెగిటివ్ షేడ్స్ ఆల్సో మేమంతా నెగిటివ్ షేడ్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, రైటర్లు. ఓకే, నాకు దొరికిన టీం అనుకోండి. ఓకే, సో చెప్పండి. అంటే ఏంటి నెగిటివ్ షేడ్ ఆ సినిమాలో? చెప్పచ్చా చెప్పకూడదు? ఐడియా ఇంకా చెప్పలేను నేను. అది చంద్ర సిద్ధార్థ గారితో చేశాను ప్యారలల్ గా ఇదే మూవీతో పాటు. అండ్ ఇట్ విల్ రిలీజ్ సూన్. నెగిటివ్ షేడ్స్ కూడా మీ దగ్గర నుంచి కూడా ఉన్నాయి. అండ్ కల్పిక గారు, యాజ్ యూఆర్ ఇన్ టు దిస్ ఫీల్డ్, యాక్టింగ్ ఉంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది, మనకంటూ సినిమాలు ఎన్నో రిలీజ్ అవుతూ ఉంటాయి ఎవ్రీ వీక్. ఎందుకు ఇన్ని సినిమాలు తీస్తున్నారో అని ఒక క్వశ్చన్ ఉంటాయి. బడ్జెట్స్ ఇవి కూడా ఆలోచించుకునే పాయింట్ ఒకటి ఉంటుంది. సో వాట్ అబౌట్ ద స్మాల్ ఫిలిమ్స్ అనేది ఒక క్వశ్చన్. స్మాల్ బిగ్ అని పక్కన పెడదాం అంటున్నారు చాలా మటుకు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సెయింగ్ చిన్న లేదు పెద్ద లేదు, కంటెంట్ ఈజ్ ద కింగ్ ఇదే అంటున్నారు. బట్ ద ప్రమోషన్స్ వాట్ వీ టేక్ ఇన్ టు ద పబ్లిక్ ఈజ్ ఆల్సో మ్యాటర్స్. సో చిన్నదాన్ని వచ్చి వదిలిపెట్టలేము, పెద్దదాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఉండలేము. ఆ రెండు పాయింట్స్ ఉన్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా అంటే ఏంటి? అంటే హౌ ఆడియన్స్ ఆర్ టర్నింగ్ టు థియేటర్స్, రావాలి వాళ్ళు థియేటర్స్కి రావాలి అన్న పాయింట్ మీద ఎలాగ సినిమాలను మోటివేట్ చేసుకోవచ్చు? బికాజ్ యూ ఆర్ ఫ్రమ్ లాంగ్ ఇన్ ద ఇండస్ట్రీ వాచింగ్ అండ్ యూ ఆర్ ఇన్ టు డైరెక్షన్ ఆల్సో. సో దాని గురించి మీరు ఏమైనా చెప్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా డైరెక్టర్ కళ్యాణ్ గారిదే చూడొచ్చు. తను చేసిన ప్రీవియస్ 3 ఫిల్మ్స్ కూడా డిఫరెంట్ జానర్స్. ఈ 4th ఫిల్మ్ కూడా డిఫరెంట్ జానర్. హీ హిమ్సెల్ఫ్ డిడ్ంట్ నో దట్ హీ హ్యాడ్ దిస్ యాంగిల్ ఇన్ హిమ్. సో ఒక డైరెక్టర్గానే వెన్ యూ డోంట్ నో వాట్ ఆల్ యూ కెన్ ఎక్స్ప్లోర్ అనేది, యాజ్ అన్ ఆడియన్స్ కూడా మనకు తెలీదు. ఇట్ గోస్ విత్ ద ట్రెండ్ అండ్ సిచ్యువేషన్స్ అండ్ ఆల్ దట్. సో అన్ని కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్ అందరికీ కావాలి. సో అండ్ ట్రెండ్ అనేది మారుతూ ఉంటుంది, దట్స్ నెవర్ స్టాక్, చేంజెస్ పర్మనెంట్ కాబట్టి. సో దాన్ని చూసుకుంటూ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ పోవాలి. బికాస్ ఎవ్రీ వన్ నీడ్స్ ఎంటర్టైన్మెంట్, ఎవ్రీ వన్ నీడ్స్ రిలాక్సేషన్. సో సినిమాస్ చాలామందికి ప్రాణం యాక్చువల్లీ చెప్పాలంటే. పీపుల్ హ్యావ్ బికమ్ మ్యాడ్ వాచింగ్ లాట్ ఆఫ్ సినిమాస్, లాట్ ఆఫ్ డైరెక్టర్స్. ఇది చూసే చాలామంది ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. సో ఐ థింక్ న్యూ కమర్స్ ఆర్ గోనో కీప్ ఇట్ గోయింగ్ విత్ లాట్ ఆఫ్ మెచ్యూర్డ్ కానీ న్యూ కంటెంట్ కానీ అలా వెళ్తూ ఉంటుందని నా అభిప్రాయం. ఓకే, రాకేష్ మోహన్ గారు మీరేమంటారు? అంటే థియేటర్కి వచ్చే జనాలకి ఇప్పుడు రీసెంట్గా వన్ ఆఫ్ ద హీరోస్ సెట్ థియేటర్లో పాప్కార్న్ మేము తినమన్నామా, థియేటర్ సినిమా చూసాం రండి అని మాట వచ్చింది. బట్ వెళ్ళిన తర్వాత వీ నీడ్ టు బై ద థింగ్స్ అండ్ ఆల్. యూ ఆర్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ, మీకు దాని గురించి అవర్ ఉంటుంది. ఎందుకంటే వెళ్తూ ఉంటాం, వీఆర్ గోయింగ్ ఫర్ సింగిల్ స్క్రీన్స్ తగ్గుతున్నాయి, మల్టీప్లెక్సెస్ పెరుగుతున్నాయి, సింగిల్ స్క్రీన్స్ దొరకడం కష్టం అవుతుంది. సో ఒక్క మూవీ రిలీజ్ అవ్వడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అయింది ఈ రోజున. ఒక సినిమా పోస్ట్పోన్ అయితే దాని వెనకున్న సినిమాలకి ఎంత ఎఫెక్ట్ అవుతుందో వీఆర్ సీయింగ్ ఇట్. సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు బిగ్ ఫిల్మ్ స్మాల్ ఫిల్మ్ అనేది ఎందుకు అది అవుతుందంటే ఎంతమంది థియేటర్కి వస్తారు అన్న దాన్ని బట్టి అది పెద్ద సినిమా అవుతుంది, చిన్న సినిమా అవుతుంది.
అలా పుల్ చేసే వాళ్ళు స్టార్స్ అవుతారు. సో ఇలా చిన్న సినిమాలు ఏదైతే ఉన్నాయో మనం ఎలా లాగాలి విత్ అవర్ సాంగ్స్, టీజర్, ట్రైలర్ అండ్ రైట్ వే ఆఫ్ ప్రమోటింగ్ దట్ ఫిల్మ్. అది ఆడియన్స్ ముందు అసలు ఈ సినిమా ఉందన్న విషయం జనాలకు తెలియాలి, విజిబిలిటీకి తీసుకురావాలి. దానికి ఒక పెద్ద బ్యానర్ సపోర్ట్ చేస్తే మరీ మంచిది. అలా కాదు అంటే యూ షుడ్ ఫైండ్ వేస్ టు యునో ఆడియన్స్ లుక్ అట్ యూ అన్న పాయింట్. ఒకసారి తిరిగి చూడాలి సినిమాని, ఒకసారి చూసే పాయింట్కి తీసుకురాగలిగితే అక్కడ దాకా తీసుకొస్తే ఆడేస్తుందండి మంచి సినిమా అయితే. అండ్ ఇప్పుడు ఎలా చెప్పేది, మీరు చిన్న సినిమా పెద్ద సినిమా డిఫరెన్సియేషన్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ అప్పటిదాకా ఒక సినిమా వచ్చి ఉండదు, ఆ సినిమా వచ్చిన తర్వాత మాకు అలాంటి సినిమా కావాలంట. అంతకుముందు వరకు ఏం చేశారు ఆ సినిమా, సో అది చెప్పలేము సార్. అది ఒక ఫ్రైడే చాలు ఒక జీవితాన్ని మార్చడానికి అన్న పాయింట్. ఐ థింక్ చూద్దాం ఈ ఫ్రైడే మారుస్తున్నాం అందరి జీవితాలు. ఓకే, సో ఈ ఫ్రైడే మార్చాలని కూడా కోరుకుంటున్నాము. రీసెంట్గా వాచ్ చేసిన మూవీస్లో విచ్ సినిమా యూ ఫెల్ట్ లైక్ ఎదర్ బై స్టోరీ వైజ్ ఆర్ స్క్రీన్ ప్లే ఆర్ మ్యూజిక్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, దిస్ ఈస్ ద అబ్సల్యూట్ సినిమా. ఈ మధ్యన వస్తుంది ఒక మంచి అబ్సల్యూట్ ఫిలిం, అబ్సల్యూట్ సినిమా. What is that absolute cinema what you have watched recently in theaters that you felt wow? I forgot the name. It's a Malayalam film. లోకానా? Loka. Okay, kotta Loka. Yeah, Loka is nice. Okay, Mahavatar Narsimha, అది different world అది complete గా. అవును. Yes. Kantara. Kanta, yeah. So many movies actually. Yeah, and I also watched Kantara in theater only 3 times. ఒకసారి కన్నడలో, ఒకసారి తెలుగులో, మళ్ళీ కన్నడలో. Oh, So I love it. super. DiCaprio was one battle at a time. One battle at a time. Okay, అది బాగా అనిపించింది. చాలా మీకని Mahavatar Narsimha. మహావతార్ నరసింహ. And do you have anyone favorite hero or heroine or an inspirational figure in the industry where you want to come to this industry? Me? All of you? All of us. బేసిక్గా నాకైతే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యే థింగ్ ఒకటి కనిపిస్తుంది. సో వన్ పర్టికులర్ పర్సన్ అంటే ఎవరు చెప్పలేడు. Okay. కానీ థియేటర్లో ఎంజాయ్ చేసిన ఫిలిం, ఫస్ట్ షో ఎంజాయ్ చేసే ఫిలిం ఎవరిది? అలా ఏం లేదండి. అలా ఏం లేదు, అందరూ చూస్తారు. ఓకే, కల్పిక నేను కూడా ఓపెన్ టు ఆల్ కైండ్ ఆఫ్ జానర్స్ అండి. అది పర్టికులర్గా ఇలా అలా అని చెప్పి ఎవరు లేరు. యూ గెట్ టు లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ వన్. సో యా, నేనైతే లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండానే మూవీస్ చూస్తూ ఉంటా. సూపర్. ఐ వాచ్ ఆల్ మూవీస్, ఇంటర్నేషనల్, రీజనల్, ఎవ్రీథింగ్. సో నో బ్యారియర్. సూపర్. ఈయనకి అసలు చెప్పక్కర్లేదు. అదే. He's ready to answer. నాకు అనిపిస్తుంది మీలో ఎక్స్ప్రెషన్ ఎందుకు అడిగా ఈ క్వశ్చన్, నాదంతా మొత్తం నాది సరౌండ్ చుట్టూ మై ఆన్సర్ జస్టిఫైస్ నో బ్యారియర్. No barrier, yeah. నేను ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి ఫస్ట్ షో ఎంత ఊపుతో ఎంత ఉత్సాహంతో వెళ్తాను, రజనీకాంత్ గారి సినిమాకి అంతే ఊపు ఉత్సాహంతో వెళ్తాను. ఐఎమ్ లక్కీ ఇన్ దట్ వే కదా. నాకు రెండు కల్చర్స్ బాగా అర్థమయ్యాయి కాబట్టి నాకు ఇద్దరు ఇష్టం అనుకోండి. బట్ వీళ్ళు చిన్నప్పుడు బాగా ఇష్టమయ్యేవారు. సినిమా అంటే ఏంటో నేర్చుకోవాలన్న ఆశ కలిగినప్పటి నుంచి కమల్ హాసన్ ఇస్ మై మెంటార్ అని నేను ఫిక్స్ అయిపోయాను. ఓ సూపర్. అంటే ఏకలవ్య శిష్యుడు. రైట్. సో కమింగ్ టు ద మ్యారియో, లాస్ట్ క్వశ్చన్ మీ అందరికి. మ్యారియో ఫుల్ లెవెల్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారా? 8-4 మౌర్య కంప్లీట్. మౌర్య చేసుకుంటాడు సార్. మౌర్య కంప్లీట్. నేను లాస్ట్ లెవెల్కి వెళ్ళలేదు. లాస్ట్ లెవెల్కి వెళ్ళలేదు. బట్ ఆడాను, చాలా దూరం వెళ్ళాను. లాస్ట్ లెవెల్కి వెళ్ళలేదు. Maddie also would have tried. యా, for sure. ఓకే. Yeah. Name cut. ట్రై వెళ్ళారు చివరిదాకా? నో వన్. మీరు? నో మీరు వెళ్ళారు? Oh. అంటే మధ్యలో జంప్స్ కొడితే వెళ్ళిపోతాం కదా, 2 4 8 మొత్తం లెవెల్స్ ఆడలేదు, మిడిల్లో కట్ కొట్టుకుంటూ ఫ్లయింగ్ అండ్ జంపింగ్ లో వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అందులో కింద కిందకి వెళ్తాం, వాటర్ లోంచి వెళ్తాం, లేదా పైన స్కై లోంచి వెళ్ళిపోతాం. సో లైక్ దట్ వే ఐ కంప్లీటెడ్. సో వీళ్ళందరికంటే నేను గ్రేట్ మ్యారియో సినిమాని కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేద్దాం. అండ్ మీరు అన్నట్టుగా ఈ కలియుగంతో ఆడుకునే మ్యారియో జనాల జీవితాలను ఎలా మారుస్తుంది అండ్ ఆల్సో సక్సెస్ అవ్వాలి అండ్ మంచి పేరు మీ అందరికీ తీసుకురావాలి అండ్ వాళ్ళన్నా విలన్గా నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే అండ్ వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ ఇన్ యువర్ లైఫ్ హైట్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.